బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై హాట్ కామెంట్స్ చేశారు. నిజం నిగ్గు తేల్చేది సిబిఐ మాత్రమేనని, రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని అన్నారు. కాలయాపన కోసమే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి ఆధారాలు బయటపెట్టాలని కోరారు. ఇక లేదంటే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు. తేలిందేమిటి తేల్చిందేమిటి అంటే మసిబూసి మామిడికాయ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి 22 మాసాల తర్వాత ఇప్పుడు కనువిప్పయింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పయింది. ఏటీఎంగా మార్చేసి ఇది తెలంగాణ ప్రభుత్వము, ఆ రోజు కేసీఆర్ తానే ఒక గొప్ప ఇంజనీర్గా పరిగణించుకొని ఏ రకంగా మరి వేల కోట్ల అవినీతి జరిగిందో ఆ రోజు మేము స్పష్టం చేస్తే, ఇదే పిసిసి అధ్యక్షునిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల సమయంలో కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద బీఆర్ఎస్ దోచుకుంది, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డది, మేము అధికారంలోకి వస్తే పూర్తి ఆధారాలతో సహా 6 నెలల్లోనే దీన్ని నిగ్గు తెలుస్తాం, మెక్కిందంతా కూడా కక్కిస్తాం, 1 రూపాయి కూడా వదలమని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడే సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి మొత్తం దోచుకున్నటువంటి దానిని మేము కక్కించి తెలంగాణకు మరి న్యాయం చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మరి మాట మార్చారో, ఎన్నికైన తర్వాత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేషాలు లెక్కబెట్టి 6 మాసాల్లో నిగ్గు తేల్చి మెక్కింది కక్కిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు జరిగినటువంటి భాగోతం ఏమిటి, అధిష్టానం యొక్క ఒత్తిడికి లొంగి బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా, చీకటి ఒప్పందంలో భాగంగా కాలయాపన కోసము పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఏ రకంగా వారు సిబిఐ కనుక బీజేపీ డిమాండ్ చేసిన మేరకు దర్యాప్తు కోసం ఆదేశిస్తే సిబిఐ ద్వారా మరి బీజేపీ బీఆర్ఎస్కు మేలు చేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, ఏ బీఆర్ఎస్ అయితే అవినీతికి పాల్పడ్డదో 10 సంవత్సరాల్లో ఆ కుటుంబం తెలంగాణ సంపద దోచుకున్నదో వారికి ప్రజాస్వామికంగా ప్రజలు శిక్ష వేస్తే మరి అధికారులకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క తీర్పుకు అనుగుణంగా వ్యవహరించకుండా అధిష్టానం యొక్క ఒత్తిళ్లకు లొంగి బీఆర్ఎస్తో చేసుకున్నటువంటి లోపాయికారి ఒప్పందమా, చీకటి ఒప్పందమా, రహస్య ఎజెండా, నిన్న చివరికి విధి లేని పరిస్థితుల్లో వారు సిబిఐకి ఆదేశం ఇవ్వడం. కాబట్టి ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఈ పీసీ ఘోష్ కమిషన్ పేరు మీద ఉన్నటువంటి రుజువులన్నీ కూడా, లేదా నీరు గార్చడానికి మీరు ఈ కమిషన్ వేశారా, లేదా రుజువులన్నీ కూడా గల్లంత చేసేదానికి, మాయం చేసేదానికి కావలసిన గడువునిచ్చారా, సమయంనిచ్చారా? రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లకు శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా సిబిఐ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సిబిఐ మీద నెపం నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఆగ్రహానికి, ఆవేశానికి మీరు బీఆర్ఎస్కు పట్టినటువంటి గతే కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డికి పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఏ ఆధారాలు అయితే ఆ రోజు అన్నీ ఉన్నాయని చెప్పినట్టు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది, అన్ని
ఆధారాలన్నీ కూడా సిబిఐ సంస్థకు మీరు మరి అప్పచెప్పాల్సిన బాధ్యత. సంస్థకు దర్యాప్తుకి ఇవ్వకుండా ఏ రకంగా చోద్యం చూశారు, 22 మాసాల సమయం ఎందుకు పట్టిందో ఇవాళ ప్రజలు కూడా అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అనుమానాలు పటాపంచలు చేయాలంటే ఇది పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వాన్ని. అన్ని ఆధారాలు రుజువులు ఈరోజు సిబిఐకి సమర్పించాల్సిన బీజేపీ డిమాండ్ చేస్తూ